ఫోర్ వీల్స్ ప్రేక్షకులకి బాల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుతో ఫోర్ వీల్స్ కార్యక్రమం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 ఏళ్ల క్రమంలో ఎన్నో సామాజిక అంశాలు, మానసిక అంశాలు, ఆరోగ్య అంశాలపై రకరకాల కార్యక్రమాలని ప్రసారం చేయడం జరిగింది. అందులో భాగంగా బాల దినోత్సవం సందర్భంగా పిల్లల పెంపకం, తల్లిదండ్రుల పాత్ర అనే అంశంపై అనేక విషయాలు మనకు తెలియజెప్పడానికి ఈరోజు నగరంలో 2 ప్రముఖ సైకాలజిస్టులు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారు పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు ఎలా స్పందించాలి, పాఠశాల ప్రమేయం ఎంతవరకు ఉంటుంది తదితర విషయాల మీద మనకు అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆ ప్రముఖ 2 సైకాలజిస్టులని మీకు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. సో ఇప్పుడు స్టూడియోలో మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ డి సరోజ గారు ఉన్నారు. మేడం గారు సైకాలజీ రంగంలో 36 ఏళ్ల అనుభవం ఉంది. గుంటూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ బీఈడి కళాశాలలో 36 ఏళ్లు సైకాలజీని బోధించారు. ప్రస్తుతం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కన్సల్టెంట్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. అలాగే గుంటూరు నగరంలో మొట్టమొదటి సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ మనశ్శాంతి కౌన్సిలింగ్ సెంటర్ని మేడం ఏర్పాటు చేశారు. గత 36 ఏళ్ళ నుంచి కూడా నగరంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మేడము రోటరీ క్లబ్లో కూడా సభ్యురాలుగా ఉన్నారు, ఇన్నర్ వీల్ క్లబ్లో కూడా సభ్యురాలుగా ఉన్నారు. అటు సామాజిక రంగంలోనూ, మానసిక విజ్ఞాన రంగంలోనూ అనేక రకాల సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. మానసిక వ్యాధిగ్రస్తులకు తన కౌన్సిలింగ్తో స్వస్థపరిచారు. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. అలాగే మనతో పాటు ఈరోజు మరో ప్రముఖ సైకాలజిస్టు ఎస్ రాజలక్ష్మి గారు ఉన్నారు. రాజలక్ష్మి గారు వృత్తిరీత్యా సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ప్రవృత్తిరీత్యా సైకాలజీ రంగం మీద ఉన్న ఆసక్తితో అనేక సంవత్సరాలుగా ఈ రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు. వెంకటేశ్వరరావు మానసిక వైద్యశాలలో కన్సల్టెంట్ సైకాలజిస్ట్గా పనిచేసి ఉన్నారు. ప్రస్తుతం మైండ్ క్లినిక్ మానసిక చికిత్స కేంద్రంలో మేడం గారు కన్సల్టెంట్ సైకాలజిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. వెల్కమ్ మేడం. నేడు బాలల దినోత్సవం. ఈ సందర్భంగా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, అలాగే పాఠశాలల పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఆ అంశాలపై డాక్టర్ డి సరోజ గారు అలాగే ఎస్ రాజలక్ష్మి గారు మనకు అనేక విషయాలు తెలియజేస్తారు. అందులో భాగంగా మేడం సరోజ గారు, ప్రస్తుతం పిల్లల పెంపకం ఎలా ఉంది? ఫోర్ వీల్స్ ఛానల్ వాళ్ళు 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ బాలల దినోత్సవ సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు అన్నది అందరికీ తెలిసిన విషయమే. రేపటి పౌరులు ఎలా ఉండాలి, వాళ్లను సిటిజన్స్గా తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర అమోఘమైనది. ఎందుకంటే పిల్లల వ్యక్తిత్వము కుటుంబ వాతావరణాన్ని బట్టే రూపుదిద్దుకుంటుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. తల్లిదండ్రుల పెంపకము ఎంతో ప్రభావితం చేసి వాళ్ళ ఉన్నత వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవటంలో ముఖ్య పాత్ర వహిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ నేటి సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుండి న్యూక్లియర్ ఫ్యామిలీ నుండి సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ, ఆ తర్వాత రాను రాను నో పేరెంట్ ఫ్యామిలీ అవుతుందేమోననేది ఆల్విన్ టోఫ్లర్ 3rd వేవ్లో చెప్పారు. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ కాలంలో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నా పిల్లలకి విడాకులు ఇవ్వకూడదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న వెంటనే కుటుంబంలో వాతావరణము ఒక స్వీట్ హోమ్గా క్రియేట్ చేయగలిగి పిల్లలను ఆ స్వీట్ హోమ్లో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచి వాళ్ళ శక్తియుక్తులు, ప్రజ్ఞాపాఠవాలు వెలికి తీసే ప్రక్రియలో వాళ్ళు తమదైన రీతిలో చక్కటి అవగాహనతో పిల్లలను అర్థం చేసుకుంటూ సాగిపోవాలి. ఈ కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి ఎల్కేజీ చదివే వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ టెన్షన్ పడటం మామూలు అయిపోయింది. ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూస్తూ అసలు ఆనందాన్నే అరుదుగా పొందటం చూస్తూ ఉన్నాము. పిల్లలు కూడా ఏమి సపోర్ట్ చేస్తున్నారంటే, తల్లిదండ్రులు మాతో మాట్లాడాలి, మాకు టైం కేటాయించాలి, చిన్న చిన్న తప్పుల్ని పట్టించుకోకూడదు, చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేయొద్దు, మమ్మల్ని అర్థం చేసుకోవాలి, ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మా పాత్ర కూడా ఉండాలి అని వాళ్ళు వాయిస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు మనము తగిన టైం కేటాయిస్తూ ఏదైనా నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ
పిల్లల పెంపకాన్ని నెగ్లెక్ట్ చేస్తే మన ప్రతిరూపాలు, మన ప్రాణదీపాలు, మన భావి పౌరులను మనము తీర్చిదిద్దటంలో వెనుకంజ వేస్తామని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ బాలల దినోత్సవ సందర్భంగా బాలలను ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఇంట్లో వాతావరణం ఉండి ఒక యాక్సెప్టింగ్ పేరెంట్గా, ఒక డెమోక్రటిక్ ఐడియల్స్తో ఒక కుటుంబ వాతావరణం ఉంటే వాళ్ళలోని శక్తియుక్తులు, ప్రజ్ఞా పాఠవాలు పూర్తిగా వెలికి తీయటంలో మనం సఫలీకృతం అవుతామని నా అభిప్రాయం. ఈరోజు మనకి తరచుగా వినిపిస్తున్న పదము పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ పర్సనాలిటీ అనేది పిల్లల్లో కూడా ఉంటుందా? అసలు పర్సనాలిటీ అంటే ఏంటి, పిల్లల్లో కూడా ఉంటుందా అనే దాని మీద కొంచెం మీరు చెప్పాలి. పర్సనాలిటీ అంటే తెలుగులో వ్యక్తిత్వం అని చెప్పాలి. వ్యక్తిత్వం పెద్దవాళ్ళకే కాదు, పిల్లల్లోనే. ఇంకా చెప్పాలంటే 6 ఏళ్ల లోపే ఒక ఆకృతి, మనిషికి ఎలాంటి ఆకృతి ఉంటుందో, పొడుగ్గా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, అలా రకరకాలుగా మనస్తత్వానికి కూడా అన్ని విధాలుగా ఉంటాయి. ఏ ఒక్క మనస్తత్వము కలిసే రకంగా ఉండదు. రకరకాల ఫీలింగ్స్తో, రకరకాల ఎమోషన్స్తో కూడినదే ఒక వ్యక్తిత్వం. ఒక విషయానికి ఒకళ్ళు రియాక్ట్ అయినట్టు రెండో మనిషి రియాక్ట్ అవ్వలేరు. సో వాళ్ళకే పరిమితమైన వాళ్ళ పరిస్థితుల్ని బట్టి ఏర్పడేదే వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం చిన్నతనం నుంచే మొదలవుతుంది. పెద్దయ్యాకే వ్యక్తిత్వం వస్తుంది అనుకోవడం తప్పు. నిజానికి 6 ఏళ్ల లోపే ఆ వ్యక్తిత్వం ఏంటో, అతని ముందు అతని ఎలాగా ప్రవర్తనా ధోరణిలో ఉంటాడో మనకి తెలియజేస్తుంది. సరోజ గారు, ప్రస్తుత రోజుల్లో పేరెంటింగ్ చాలా కష్టంగా ఉందండి. అసలు పేరెంటింగ్ లక్ష్యాలు ఏమిటి? అంటే పేరెంట్స్ పిల్లల పట్ల ఎలాంటి లక్ష్యాలు ఉండాలి అనేది కొంచెం వివరించాలి మేడం. ప్రస్తుత సమాజంలో కుటుంబ వాతావరణాలు అంత సంతోషకరంగా లేవని పరిశోధన వెల్లడి చేస్తోంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, తల్లిదండ్రులు కూడా బాగా బిజీ అయిపోతున్నారు. ఆ తర్వాత పిల్లలను పెంపకంలో మంచి దారిలోకి మళ్లించాలి, వాళ్ళలో ఉన్నత వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేయాలి. దానికి తగినట్లుగా వాళ్లకు వాళ్ళ ఫీలింగ్స్ని గౌరవించాలి. పిల్లలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాటిని వ్యక్తపరిచే హక్కు వాళ్ళకు ఉంది అనేది పెద్దవాళ్ళని గ్రహించి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఒక ఫ్రెండ్షిప్ బాండ్ బిట్వీన్ చిల్డ్రను, పేరెంట్స్ ఉండి వాళ్ళలో ఉన్న శక్తియుక్తులు, ప్రజ్ఞా పాఠవాలు, వాళ్ళ ప్రత్యేకతను గుర్తించాలి. ఆ తర్వాత కంపారిజన్స్ లేకుండా, ఎందుకంటే ఏ ఒక్కరూ ఒకేలాగా ఉండరనేది మనకు తెలుసు. కాబట్టి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? యు ఆర్ బార్న్ ఒరిజినల్, డోంట్ బీ ఏ కాపీ. మనం అందరం కుటుంబ వాతావరణంలో ఏం చేస్తున్నామంటే, ఇంజనీర్లు, డాక్టర్లు, అవే అవ్వు, ఇది అవ్వు అని మన ఆశయాలు వాళ్ళ మీద రుద్దటంతో వాళ్ళు తనదైన రీతిలో ఎదగటానికి కుటుంబ వాతావరణం సహకరించడం లేదు. కాబట్టి వాళ్లను స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యక్తిగా మనము పరిగణించాలి కుటుంబంలో. అంటే ముఖ్యంగా ఇండిపెండెంట్గా ఎమోషనల్ ఇండిపెండెన్స్, సోషల్ ఇండిపెండెన్స్, సైకలాజికల్ ఇండిపెండెన్స్, స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యక్తిగా తీర్చిదిద్దాలి. వాళ్ళ అభిప్రాయాలను వినాలి. ఈ కాలంలో ఎలా ఉన్నారు పిల్లలు, వాళ్ళ బాధలేంటి, వాళ్ళను ఏ విధంగా వాళ్ళ దగ్గర నుండి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, నిదానంగా కూర్చుని వాళ్ళ మనసును అర్థం చేసుకొని ప్రేమతో, అతిగా క్రమశిక్షణ లేకుండా, చిన్న చిన్న విషయాలు పెద్దగా డిస్కషన్స్ లేకుండా, ఇంట్లో వాతావరణం కూడాను చాలా ఇంటికి వచ్చేటప్పటికి చాలా భద్రతాభావం కలిగించేటట్లుగా ఉండాలి. అలాగే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటట్లుగా ఉండాలి. వాళ్ళలో ఉన్న మంచి గుణాలను మనం రోజుకొక కాంప్లిమెంట్ చొప్పున ఇవ్వాలి. వాళ్ళను ఆనందపరిచి సంతోషంగా ఉంచి అట్ ద సేమ్ టైం పరిమితులు విధిస్తూ, ఆ క్రమశిక్షణ లేని పిల్లలకి క్రమశిక్షణ లేకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది పర్యవసనాలు మనము చూపించాలి. సత్ప్రవర్తన నేర్పాలి. పేరెంటింగ్ అంటే డిక్టేటర్షిప్ కాదు, ఆర్డర్స్ వేయటం కాదు. వాళ్ళను క్రమశిక్షణ దారిలో ఎడ్యుకేట్ చేసి సత్ప్రవర్తన వైపు మళ్లించడమే. అంతేకాని మన కోపతాపాలు వాళ్ళ మీద ప్రదర్శించడం ఎంత మాత్రము
ఆమోదకరం కాదు. దానివల్ల పిల్లల్లో చిన్నప్పుడే టెన్షను, అభద్రతాభావము, తర్వాత మానసికమైన రుగ్మతలు రావటానికి కూడా ఫ్యూచర్లో కారణమవుతుంది. ఎంతో విజ్ఞానదాయకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి స్వాగతం. రాజలక్ష్మి గారు, మీరు పిల్లల్లో 6 ఏళ్లప్పుడే మూర్తిమత్వంకి పునాది పడుతుంది అని అన్నారు. ఎలా అనేది కొంచెం వివరించండి. ఈ అంశం చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పాలి. నిజానికి 4 వీల్స్ వాళ్ళు ఈ అంశం ఈ రోజున తీసుకున్నందుకు నిజంగా అభినందనీయులు. 6 ఏళ్ల లోపే అంటే మనస్తత్వ శాస్త్రానికి ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ పేరు చాలామంది వినే ఉంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ డెవలప్మెంటల్ స్టేజెస్ని ఒక 5 రకాలుగా విభజించారు. మెయిన్గా మనస్తత్వానికి పునాది చిన్నప్పుడే ఎలా పడుతుందంటే ఈ స్టేజెస్లో ప్లెజర్ ప్రిన్సిపల్ అని ఆయన చెప్తారు. ఉదాహరణకి పసిపాపలు 6 నెలల లోపు వాళ్ళకి లిక్విడ్ ఫుడ్డే ఉంటుంది, సాలిడ్ ఫుడ్ ఉండదు, పాలే తాగుతారు. సో ఆ పాలు తాగేటప్పుడు తల్లి పాలిచ్చినా లేకపోతే బాటిల్ ఫీడింగ్ అయినా ఏదైనా, ఉదాహరణకి ఆ నాజిల్లో లేకపోతే అతనికి పాలో సరిగ్గా రావట్లేదు అనుకోండి, ఎక్కువగా సక్ చేయాలి. నోరు యాక్టివిటీ, మౌత్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తే కానీ అతను సంతృప్తి చెందని పరిస్థితి ఉందనుకోండి, అక్కడ ఫిక్స్ అవుతుంది అతని మనస్తత్వం. అసంతృప్తి ఒక ఫ్యాక్టర్, అది అక్కడ ఫిక్సేషన్ అయింది కాబట్టి అది మనస్తత్వంలో ఒక భాగంగా మారిపోతుంది. అలాగే వ్యతిరేకంగా ఒక చిన్న గల్ప్ చేయంగానే అతనికి పాలన్నీ వచ్చేసినాయి, సంతోషపడిపోయాడు. అతను చిన్నది ఏది ఇచ్చినా కూడా సంతృప్తి పడే రకంగా ఒక ఫిక్సేషన్, ఒక లక్షణం. ఇది ఓరల్ స్టేజ్ అంటారు సైకాలజీలో. యానల్ స్టేజ్ అనేది నెక్స్ట్ స్టేజ్. ఇది 2 ఏళ్ల వరకు ఉంటుంది, 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు. అప్పుడు ఏంటంటే పిల్లలకి సాలిడ్ ఫుడ్ పెట్టడం మొదలు పెడతారు. సాలిడ్ ఫుడ్ అంటే అన్నం, చిన్న చిన్న డైజెస్ట్ అయ్యేవి పెడతారు. ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ పెట్టారో ఎక్స్క్రీషన్, విసర్జన కార్యక్రమం వాళ్ళకి మొదలవుతుంది. అది వాళ్ళకి కొత్త. అప్పటి వరకు వాళ్ళకి విసర్జన కార్యక్రమం మీద పెద్ద అవగాహన ఉండదు. అప్పుడు వాళ్ళకి దాన్ని హోల్డ్ చేయటం ఇవన్నీ చెప్పడానికి కొంచెం కొత్తగా ఉంటాయి. కానీ ఇది మనస్తత్వ శాస్త్రం, మన ప్రవర్తనకి మూలం ఇది. ఆ విసర్జన కార్యక్రమంలో తల్లులు ముఖ్యంగా పిల్లల్ని మందలించేటప్పుడు చీచి దాన్ని పట్టుకోవద్దు, దాన్ని చూడొద్దు, అలాగా మందలించేటప్పుడు పిల్లలకి ఒక రకమైన ఆ అరుపులకి కేకలకి చిన్నపోయి ఇంకా ఒక శుభ్రం ఒక కంపల్సివ్ దీనిలోకి వెళ్ళిపోతారు. కొంతమంది తల్లులు మోస్ట్లీ వాళ్ళు ఏం చేసినా, ఎలాగ వాళ్ళు విసర్జన చేసి చెప్పినా చెప్పకపోయినా తర్వాత లేట్గా వచ్చి తీసి వదిలేస్తారు ఫ్రీగా. దాని గురించిన పట్టింపు పిల్లలకి వాళ్ళు ఏమీ చెప్పరు, అరవరు. అక్కడ పిల్లలు ఫ్రీనెస్, ఓ కేర్ ఫ్రీ, ఏమన్నా పర్లేదు అనే లక్షణం అక్కడ ఫిక్స్ అవుతుంది. 3rd స్టేజ్ని ఫాలిక్ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్ ఒక 6 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ 6 ఏళ్లలో సోషల్గా మూవ్ అవ్వడం వాళ్ళు నేర్చుకుంటారు, బాడీ పెరగడం వాళ్ళు గమనించుకుంటారు. అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు వాళ్ళకి తెలియటం మొదలు పెడుతుంది. వీడు లాగేసుకున్నాడు, పాపేమో గౌన్ వేసుకుంది అనే తేడాలు తెలుస్తాయి వాళ్ళకి. అలాగే ఒక్కొక్క తల్లి ఎస్పెషల్లీ, ఎందుకంటే చెప్పేది ఇదంతా పెంపకంలో చిన్నప్పుడే పిల్లల్ని మందలించటం మీద, పిల్లల్ని ఫ్రీగా వదిలేయటం మీద చాలా లక్షణాలు వాళ్ళ వ్యక్తిత్వంలో ఏర్పడతాయి. ఇప్పుడు సపోజింగ్ ఒక బాబు డ్రాయర్ వదిలేసుకుని అలా తిరుగుతున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మ అరుస్తుంది, చీచి అలా తిరగకూడదు, నువ్వు డ్రాయర్ వేసేసుకోవాలి, వెంటనే వేసుకోను, లేకపోతే శిక్షించవచ్చు కూడా, కొట్టారు కూడా కొంతమంది తల్లిదండ్రులు. బయటకు అలా వచ్చేస్తావేంటి అందరి ముందు. వాడికి కానీ పాపకు కానీ ఎవరికైనా ఒక ఫిక్సేషన్, ఇదేదో చాలా ప్రొహిబిటెడ్ విషయం, ఇది చాలా నన్ను ఇన్సల్ట్ చేసిన విషయం, అక్కడ ఫిక్సేషన్. ఈవెన్ అమ్మాయిల్లో అయితే ఈ లక్షణం ఫ్రిజిడిటీకి దారి తీయచ్చు, అబ్బాయిల్లో ఇంకో రకంగా. సో నెక్స్ట్ లేటెంట్ స్టేజ్ ప్యూబర్టీ వరకు ఉంటుంది. ప్యూబర్టీ వరకు అంటే మెచ్యూర్ అయ్యే వరకు. ఇక్కడ ఇంకా పిల్లలు ఇంకొంచెం సోషలైజేషన్ నేర్చుకుంటారు, స్కూల్కి వెళ్తారు, ఆ స్కూల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం తెలుస్తుంది.
వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరో, ఇష్టమైన లక్షణం ఏంటో వాళ్ళకి అర్థమవటం మొదలు పెడుతుంది, ఇంట్లో పరిస్థితులు అర్థమవుతాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళు పూర్తిగా పెరిగిన దశలో ఉండరు, కాబట్టి వాళ్ళకి ఈ వయసును కన్ఫ్యూజన్ స్టేజ్ అని అనాలి. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు మెచ్యూర్ అవ్వకుండా ఉండలేదు, ఏది ఎలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితి. ఈ స్థితిలో వాళ్ళకి ముందు మెయిన్గా వాళ్ళని అట్రాక్ట్ చేసేది స్కూల్ వాతావరణం. ఆ స్కూల్లో స్నేహితుల పట్ల ఆకర్షితులవుతారు, టీచర్ల పట్ల కూడా. టీచర్లు ఎక్కువగా వాళ్ళని ఎఫెక్షనేట్గా ఉంటే టీచర్ ఏం చెప్తే అదే. టీచర్ ఈజ్ ఐడియల్ షీ ఆర్ ఐడియల్ హీ. లాస్ట్ స్టేజ్ జెనిటల్ స్టేజ్ అంటారు. జెనిటల్ స్టేజ్ అంటే ఇంకా మెచ్యూర్ అయిన దగ్గర నుంచి టిల్ లాస్ట్, ఇక మనిషి ఆఖరి వరకు, అంటే దట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ సెక్షువాలిటీ. ఇంకా ఆ ఓరియంటేషన్ని బట్టి ఆ మనిషి మనస్తత్వం ఆధారపడుతుంది. ఇందులో ప్రత్యేకంగా 6 ఏళ్ల తర్వాత వరకు మనం ముందు చెప్పుకున్న 3 స్టేజ్ల్లోనే ఒక వ్యక్తిత్వం స్కెలిటన్ ఫామ్ అవుతుంది. ఈ లాటెంట్ జెనిటల్ స్టేజ్ ఊరికే అవేంటంటే ఒక దశలు. సో ఈ రకంగా ఫ్రాయిడ్ సైకో అనలిటిక్గా స్టేజెస్ని డిస్క్రైబ్ చేస్తాడు. ప్రస్తుత సమాజంలో పిల్లల మానసిక శారీరక ఎదుగుదలపై తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంటుంది అంటున్నారు. ఈ పేరెంట్స్లో ఏమైనా రకాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారనేది కొద్దిగా వివరించండి. పేరెంట్స్లో మీరు అన్నట్టుగా బయలాజికల్ పేరెంట్స్, సైకలాజికల్ పేరెంట్స్ అని మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. తర్వాత బయలాజికల్ అంటే మనకు తెలిసిందే, బయలాజికల్గా మనం కనెక్టెడ్నెస్, మన నుండి శారీరకంగా మన పిల్లలు, మన బ్లడ్, మన జీన్స్. ఇది సైకలాజికల్ పేరెంట్స్ అంటే ఎవరైనా అదర్ దాన్ పేరెంట్స్, ఒక డాక్టర్ కానీ, ఒక వార్డెన్ కానీ, వెల్ బీయింగ్ ఆఫ్ ది చైల్డ్ అంటే పిల్లల మీద అత్యంత ప్రేమ, వాళ్ళ బాగు కోసం పరితపించే వాళ్ళు సైకలాజికల్ పేరెంట్స్ అంటారు. ఈ సైకలాజికల్ పేరెంట్స్ ముఖ్యంగా కంపాషనేట్గా ఉంటారు. వాళ్ళ ప్రేమతో వీళ్ళని ఆకట్టుకొని వాళ్ళలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి వాళ్ళ ప్రతిభకి తగిన ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు ఉన్నతమైన వ్యక్తులుగా, విశిష్టమైన వ్యక్తులుగా డెవలప్ అవటానికి సహకారం ఇస్తారు. అక్కడ మనం సైకలాజికల్ పేరెంట్స్లో ముఖ్యంగా వాళ్ళ దృష్టి నుండి, పిల్లల దృష్టి నుండి వీళ్ళు వారి ప్రవర్తనను అనలైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు పిల్లలు బాగా అర్థం అవుతారు. వాళ్ళ అవసరాలు అర్థమయ్యి వాళ్ళ వేవ్ లెంగ్త్కి తగినట్టుగా వీళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. అలాగే యాక్సెప్టింగ్ పేరెంట్స్, రిజెక్టింగ్ పేరెంట్స్ అని 2 రకాలుగా ఉంటారు. ఆ యాక్సెప్టింగ్ పేరెంట్స్ ఎవరు అంటే వాళ్ళు పిల్లల పట్ల వాళ్ళలో ఉన్న మంచి గుణాలు గుర్తించి ఆ మంచి గుణాలను ప్రోత్సహించి చాలా ప్రేమగా వాళ్ళ అభిప్రాయాలకు విలువనిస్తూ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళను కూడా నిర్ణయాలు తీసుకోవటంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళలో ఉన్న అనంతమైన శక్తిని వెలిదీయటానికి ఒకలాంటి డెమోక్రటిక్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే అవతలి వ్యక్తి పట్ల, అంటే పిల్లల పట్ల వాళ్లకు ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ను ఎక్స్ప్రెస్ చేయడానికి వీళ్ళు అవకాశం ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి ఆ విధంగా తీర్చిదిద్దటంలో వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తారు. వాళ్ళు ఎంకరేజింగ్గానే ఉంటారు కానీ ఎక్కువగా డిస్కరేజింగ్గా ఉండరు. ఇలాంటి యాక్సెప్టింగ్ పేరెంట్స్, ఆమోదించిన పేరెంట్స్ పిల్లల కదా చిన్న చిన్న తప్పులు పెద్ద భూతంలో చూడకూడదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఒకలాంటి ఫ్రెండ్లీ బాండ్ బిట్వీన్ పేరెంట్ అండ్ ద చైల్డ్, ఆ బంధం అపురూపమైంది. ఫ్యూచర్లో వీళ్ళు మన ప్రాణదీపాలు, మన దేశానికి, ప్రపంచానికే తలమానికంగా వీళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించాలి అన్న ఆశయంతో యాక్సెప్టింగ్ పేరెంట్స్, దే యాక్సెప్ట్ ద బిహేవియర్ ఈవెన్ దో దేర్ ఆర్ సమ్ ఫాల్ట్స్. ఎందుకంటే ట్రయల్ అండ్ ఎర్రర్లో తప్పుల నుండి ఒప్పుల వైపు ప్రయాణం చేస్తాము. అలాగే థాండైక్ థియరీ చెప్తుంది. నా దగ్గరికి వచ్చే పిల్లలు కూడా చెప్తారు, మా పేరెంట్స్ 24 గంటలు చదువు తిను బస్సు ఎక్కు అనేదే చెప్తూ ఉంటారు. ఇంకా వేరే మాటలు ఏమీ మాట్లాడరు. ప్రతి చిన్న తప్పుకి పెద్ద శిక్షలు విధిస్తారు.
లాక్ చేస్తారు, కొడతారు. వాళ్ళు మేమేమీ చేయకపోయినా మా అమ్మ నాన్నల కోపాలన్నీ మా మీద రుద్దుతారు. మాకు చాలా కోపం వస్తుంది తల్లిదండ్రులంటే. భయంతో మేము ఏమీ అనలేకపోతున్నాము. ఒక కేసులోనైతే ఆ అబ్బాయి మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్కి పంపిస్తాను అన్న విషయం కూడా వ్యక్తపరిచాడు. కాబట్టి ఈ రిజెక్టింగ్ పేరెంట్స్ ప్రేమ ఉంటుంది, అతి క్రమశిక్షణతో వీళ్ళ చిన్ని మనసులను గాయపెట్టి బాధపెట్టి వాళ్ళు ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేకపోవటానికి కారణభూతమవుతున్నారు. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులోనట శాడిస్టులుగా తయారవటం, కోపము, దౌర్జన్యము, సినికల్ యాటిట్యూడు, నెగిటివ్ యాటిట్యూడు, అందరినీ కొట్టడం, తిట్టడం, బుల్లింగ్, ర్యాగింగ్, ఇతరులను బాధ పెట్టే వ్యక్తులుగా తయారవుతున్నారు. కాబట్టి ఈ పోకడలు ఎవరిలో ఉన్నా అతిగా క్రమశిక్షణ పేరుతో వాళ్ళను మనస్తత్వాన్ని నిజంగా రూయిన్ చేస్తూ ఉన్నా కూడాను ఒక్కసారి కొంత ఫర్మ్గా ఉండాలి, ఫేర్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కొంత వెసులుబాటు కలిగించాలి అనే ధోరణిలోకి మారినట్లయితే మన పిల్లలను చూసి మనము గర్వపడే రోజు మనకు ముందు ముందు ఉంటుందని నా అభిప్రాయం. మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు ఈ కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజలక్ష్మి గారు, పిల్లలు రకరకాల సందర్భాల్లో రకరకమైన ప్రవర్తన ధోరణులు కనబరుస్తూ ఉంటారండి. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిత్వంలో భాగంగానే మనం పరిగణించవచ్చా? డెఫినెట్గా అండి. ప్రవర్తన ధోరణికి బేస్ వ్యక్తిత్వమే. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్లో వాళ్ళు స్కూల్లో నేర్చుకున్న లేకపోతే ఎక్వైర్ చేసుకున్న లక్షణాలని బట్టి, లేకపోతే వాళ్ళు రోల్ మోడల్గా తీసుకున్న లక్షణాలని బట్టి అలా బిహేవ్ చేయడం మొదలు పెడతారేమో ఒక్కో సందర్భంలో. కానీ ప్రవర్తన ధోరణి వ్యక్తిత్వానికి బేస్గానే ఉంటుంది. సరోజ గారు, మీరు ఇంతకుముందు పేరెంట్స్ క్రమశిక్షణ పట్ల కొద్దిగా అతిగా స్పందిస్తున్నారు అనేది ఒక అభిప్రాయం ఉందనేది చెప్తున్నారు. అసలు క్రమశిక్షణ పట్ల పేరెంట్స్ ఎలా స్పందించాలి, పిల్లల్లో క్రమశిక్షణ పట్ల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొద్దిగా వివరించండి. చాలా మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా క్రమశిక్షణ అనేది ఒక ఛాలెంజ్ పేరెంట్స్కి. క్రమశిక్షణ ఎలా ఉండాలి అంటే, ముఖ్యంగా ఏదైనా ప్రవర్తన ఆమోదకరంగా లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుతూ, దీనివల్ల ఈ పర్యవసానం వస్తుంది, ఇలాగ అవుతుంది, ఫ్యూచర్లో ఈ విధమైన ప్రవర్తన మీరు సంతరించుకోబోతారని నిదానంగా చక్కగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ప్రేమతో వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ చెప్పాలి. ఒకవేళ పిల్లలు చెప్పినది చేయకుండా అల్లరి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వెంటనే వాళ్ళకి ఆర్డర్స్ కంటే కూడాను చాయిసెస్ ప్రొవైడ్ చేయాలి. నువ్వు ఆడుకుంటున్నావా, సరే, నువ్వు ఏమన్నా తింటావా స్నాక్స్, లేకపోతే బయటికి వెళ్దామా, లేకపోతే టీవీ చూస్తావా, ఏ ఛానల్ చూస్తావు, లేకపోతే హోంవర్క్ చేసుకుంటావా, ఇలా రకరకాల చాయిసెస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఒక రకమైన ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఈ నిర్ణయాలు తీసుకునే ట్రైనింగు కానీ అవకాశం కానీ మనము పెద్దలు ఇవ్వకపోతే, తల్లిదండ్రులు పెద్ద అయినా కూడా పెద్ద పెద్ద విషయాల్లో, చదువు విషయంలో, కెరీర్ విషయంలో, మ్యారేజ్ విషయంలో వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేక మిస్ఫిట్స్గా తయారైపోతున్నారు. అప్పుడు కౌన్సిలింగ్కి వస్తారు. కానీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తప్పకుండా పిల్లలకి నిర్ణయాలు తీసుకునేటట్లుగా అవకాశాలు కల్పించాలి. వాళ్ళ గురించి చాలా ఆలోచించాలి. ఈ కాలంలో నెట్లోకి వెళ్తే చాలా ఉన్నాయి సైట్స్. అవి ఏవైనా చదువుతూ తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తన రీతులు గమనిస్తూ ఎవరికి ఏ విధమైన పరిసరాలు క్రియేట్ చేస్తే వాళ్ళు ఆ విధంగా స్పందించడం జరుగుతుంది. ఎందుకంటే అంతా సైంటిఫిక్ అయిపోయింది పిల్లల పెంపకం కూడాను.
ఇంతకు ముందులాగా ఎలాగో అలాగా అనేది లేదు. వాళ్ళు విలువలతో జీవించారు కాబట్టి తల్లిదండ్రులు రోల్ మోడల్స్ మనకు చాలా ఉన్నాయి. ఆ రోల్ మోడల్స్తో మనం అందరం కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా మన జీవితాల్లో ఉన్నాము. కానీ ఈ కాలంలో రోల్ మోడల్స్ చేంజ్ అయిపోయినాయి. ఇందాక చెప్పుకున్నట్టే రిజెక్టింగ్ పేరెంట్స్, లేకపోతే టూ పర్మిసివ్, టూ మచ్గా స్వేచ్ఛనివ్వటం, కానీ లేకపోతే అతిగా గారాబం చేయటం కూడా. అతి గారాబం కూడా రిజెక్టింగే. అంటే అతిగా ప్రొటెక్టివ్ చేయటం కూడా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుంటారు చాలామంది. నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు, నేనే చేసి పెడతాను, నేనే ముద్దలు పెడతాను. పెద్దయినా కూడా పెళ్ళైన తర్వాత కూడా భార్య నుండి కూడా ముద్దలు ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు, భర్త నుండి కూడా అమ్మాయిలు ఆశించే ఉన్నారు. కానీ వాళ్ళను డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా చిన్నప్పుడే క్రమశిక్షణ ఎలా ఉండాలి అని అంటే స్ట్రిక్ట్గా ఉండకూడదు. కానీ వాళ్ళకి చాయిసెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళే ఆలోచించుకొని ఈ హాఫ్ అన్ అవర్లో నేను ఇచ్చేస్తాను, ఈ హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తాను, ఈ ఆడుకుంటాను, ఇక్కడికి వెళ్తాను. యూ ప్లీజ్ రెస్పెక్ట్ దేర్ ఐడియాస్, దేర్ ఫీలింగ్స్. వాళ్ళ ఫీలింగ్స్ని మనము గుర్తించి వాళ్ళ మనోస్థితిని అర్థం చేసుకుంటూ ప్రవర్తిస్తే కొంతవరకు అంతా అని చెప్పను, ఎందుకంటే థిక్ స్కిన్డ్ థిన్ స్కిన్డ్ ఉంటారు రకరకాల పిల్లలు. కొంచెం సున్నితంగా చెప్తే గ్రహించే వాళ్ళు కొంతమంది ఉంటారు పిల్లలు. కొంత గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ గట్టిగా అని విపరీతమైన పనిష్మెంట్లకు గురి చేయకూడదు. రూముల్లో పెట్టి లాక్ చేయటము, కొట్టడము, తిట్టడం ఇలా చేస్తే వాళ్ళ మనస్తత్వము ఎలా తయారవుతుందంటే వ్యతిరేకమైన మనస్తత్వము, సంఘ విద్రోహ శక్తిగా మారటము, తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవటమో, లేకపోతే ఆత్మహత్యలకు చేసుకోవటమో, లేకపోతే వేరే వాళ్ళను హత్య చేయడమో, ఇలా జరుగుతూ రావటానికి కారణాలు ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి పెంపకం మీదనే సత్ప్రవర్తన, వ్యక్తిత్వము ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్డర్స్ ప్రొవైడ్ చాయిసెస్. ఇది క్రమశిక్షణ అనేది డిక్టేటర్షిప్ కాదు, మేనేజ్మెంట్ జాబ్. అసలు మెయిన్ లక్ష్యం ఏంటంటే ఎడ్యుకేషన్ టువర్డ్స్ రైట్ డైరెక్షన్. అంతేకాని మన కోపతాపాలు ఎక్స్ప్రెస్ చేసే పరిసరాలు మనం క్రియేట్ చేయకుండా ఉండాలి. సున్నితమైన వాళ్ళ వ్యక్తిత్వాలు, బాలలు ఈరోజు ఇందాకే చెప్పాను నేను, ఈరోజు బాలలు రేపటి పౌరులుగా తయారవ్వాలి. వాళ్ళు కూడా మంచి పేరెంట్స్గా తయారవ్వాలంటే ముఖ్యంగా మన రోల్ మోడలింగ్, వాళ్ళ కోసమైనా మనము కొన్ని త్యాగాలు చేసి, మనము సత్ప్రవర్తనతో ఉండి, మంచి వైఖరులతో, పాజిటివ్ యాటిట్యూడ్స్తో ఉంటే తప్ప మన భావి పౌరులను సత్ప్రౌరులుగా మనం తీర్చిదిద్దలేము అని నా అభిప్రాయం. రాజలక్ష్మి గారు, పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. సో పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుందనేది అనేక పరిశోధన సారాంశం. అలాగే స్కూల్ యొక్క పాత్ర ఎంత ఉంటుంది వీళ్ళ వ్యక్తిత్వ నిర్మాణంలో? ఆ పాఠశాల కానివ్వండి, ఆ పాఠశాల వాతావరణం కానివ్వండి, దీని పాత్ర ఎంతవరకు వీళ్ళ వ్యక్తిత్వ నిర్మాణంలో ఉంటుందనేది కొంచెం వివరించండి. స్కూల్ వాతావరణం, ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళేసరికి దాదాపు 6-7 ఏళ్ళు వచ్చి ఉంటాయి. దట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ తనని తను సమాజంతో లింక్ చేసుకునే ఏజ్ అది. కాబట్టి వాడికి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ముందు ముఖ్యంగా ఇంట్లో ఉన్న పేరెంట్స్ ధోరణి ఏంటి, వాళ్ళు తనని ఎలా చూస్తున్నారు, ఎంత ప్రేమ దొరుకుతోంది, లేకపోతే నిర్లక్ష్యం ఏమైనా గురవుతున్నాడా, ఇవన్నీ ఆల్రెడీ వాడు అప్పటికే ఫేస్ చేసి ఉంటాడు. స్కూల్లో అడుగుపెట్టిన తర్వాత ముందుగా ఆకర్షితులయ్యేది స్నేహితుల పట్ల. ఈ స్నేహితులు ముందు తనని తను బేరీజ్ వేసుకుని తన ఫీలింగ్స్ ఏంటో, తను దేనికి ఇష్టపడతాడో వాడికి అప్పటికి అర్థమైపోయి ఉంటుంది. ఆ స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ అలా రియాక్ట్ అయ్యి అలా ఆలోచించగల వాళ్ళతోనే ఎక్కువ కలవగలడు. వాళ్ళ నుంచి వాళ్ళకున్న లక్షణాలు కూడా ఇతను ఎక్వైర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలు సాధారణంగా ఏమనుకుంటారంటే స్కూళ్ళల్లో మాట్లాడుకునేటప్పుడు ఇంట్లో విషయాలు ఫ్రీగా చెప్పేసుకుంటారు. ఆ పక్కన పిల్లాడు సింపతైజ్ కానీ ఎంపతైజ్ కానీ, ఎంపతైజ్ అంటే అర్థం చేసుకోవడం, సింపతైజ్ అంటే సానుభూతి చూపించడం. ఇక్కడ సానుభూతి కంటే వాడికి అర్థం చేసుకున్నాను అని ఇంకో మనిషి భరోసా ఇవ్వడం కానీ అలాంటి సేమ్ ఫీలింగ్ని ఇవ్వడంతో వాడు పూర్తిగా సాటిస్ఫై అవుతాడు. సో స్నేహితులు ఎక్కువ రోల్ ప్లే చేస్తారు పిల్లల జీవితాల్లో. చాలా వరకు ముందుగా ప్రీ స్కూల్ ఏజ్లో అయిన ఫ్రెండ్స్ చాలా కాలం మనకు గుర్తుండిపోతారు. తర్వాత టీచర్స్, ఈ టీచర్స్ మనకి చూస్తూనే ఉంటాం. చిన్న తరగతులకి ఎక్కువగా
ఉమెన్ టీచర్స్, లేడీ టీచర్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లల ఇది తెలుస్తుంది, దేనికి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఏ పిల్లవాడు ఎటువంటి వాడో, ఏ పిల్లాడిని ఎలాగా దగ్గరికి తీసి పాఠాలు చదివించాలో ముందుగా వాళ్ళకి పిల్లల గురించిన అవగాహన ఉంటుంది. అందుకే ఎక్కువగా లేడీస్ ఉంటారు. వాళ్ళే ఎఫెక్టివ్గా, అంటే జెంట్స్ చేయలేరని కాదు, వాళ్ళు ఎక్కువగా పిల్లల్ని లాలనగా దగ్గరికి తీసి మందలించి, లేదా పిల్లవాడు మేడం ఇందాక చెప్పినట్టు డెమోక్రటిక్, దండించాలంటే మైల్డ్గా. పేరెంట్స్ కంటే టీచర్స్కి ఎక్కువగా పిల్లల మనస్తత్వాల మీద అవగాహన ఉంటుంది. ఇది నిజం. ఒక పిల్లాడి మీద ఇంట్లో తల్లికి లేని అవగాహన టీచర్కి ఉంటుంది. ఎందుకంటే స్కూలు రెండో ఇల్లు వాడికి. ఆ ప్రాసెస్లో ఈ టీచర్ గారికి ఉన్న లక్షణాలు కానీ, టీచర్ గారు సిన్సియర్గా ఉండడం, టీచర్ గారు ఇంట్లో మీరు చూస్తూనే ఉంటారు, టీచర్ ఆట ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. టీచర్ లాగా కొట్టడం, బెత్తం తీసుకుని టీచర్ లాగా పాఠం చెప్పడం, అంటే అంత వాళ్ళని ప్రభావితం చేస్తారు టీచర్స్. ఈ స్కూల్ వాతావరణంలో కొన్ని స్కూల్స్లో ఎక్కువ రూల్స్ ఉండొచ్చు, ఫైన్స్, లేకపోతే మోకాళ్ళ మీద నుంచిపోయి, ఇవన్నీ ఉన్నాయో ఇప్పుడు లేదో తెలీదు. అప్పట్లో ఉండేవి. బెత్తంతో కొట్టడం, గోడ కుర్చీ వేయించడం. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఆ పనిష్మెంట్స్ తీసుకునే మనస్తత్వంతో లేరు. వాళ్ళకి ప్రతిదానికి ఇన్సల్ట్ ఎక్కువైపోయింది, ప్రతిదీ మనసు దాకా తీసుకునే ధోరణి. ఎంకరేజ్మెంట్ కావాలి వాళ్ళకి. ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఎవరైతే ముందు నువ్వు కరెక్ట్ అని అంటారో వాళ్ళనే మంచి వాళ్ళని అనుకుంటారు పిల్లలు. నిజానికి చేయాల్సింది కూడా అదే. వాళ్ళు ఏదన్నా పని చెప్తే ఎంత ఇర్రేషనల్ అయినా సరే అది నువ్వు కరెక్ట్, వాడు ఈగో సాటిస్ఫై అయింది. కానీ ఇలా చేస్తే కొద్దిగా నష్టం ఉందేమో ఏమో అక్కడ ఆలోచించడం మొదలు పెడతాడు. ఇలాగ తనని ముందుగా యాక్సెప్ట్ చేసే వాళ్ళనే పిల్లలు ఇష్టపడతారు. ఈ కార్యక్రమంలో అలాంటి వ్యక్తుల ప్రభావం, అంటే అలాంటి వాళ్ళ లక్షణాలు వీళ్ళు సంతరించుకోవడం కానీ, వీళ్ళ వ్యక్తిత్వంలో ఇంకొన్ని యాడ్ అవ్వడం కానీ జరుగుతుంది. డెఫినెట్గా స్కూల్ వాతావరణం పిల్లల్ని ఇటు ఎక్స్ట్రీమ్గాను తయారు చేయొచ్చు, మంచిగాను చేయొచ్చు. వాడికి తయారైన ఫ్రెండ్స్ అందరూ కొట్లాటలు దిగేవాళ్ళు, కానీ వాడింట్లో పరిస్థితి వల్ల వాడు కొంచెంగా మొండిగా తయారయ్యి ఆ మొండితనం వీడికి రావచ్చు. రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా స్కూల్ వాతావరణంలో ఉంటుందండి. మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు ఈ కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సరోజు గారు, ప్రస్తుత ప్రపంచంలో మనం పిల్లలు అనేక రకాల ప్రవర్తనా సమస్యలు చూస్తున్నామండి. మొండిగా ఉండటం, పెంకిగా ఉండటం, చెప్పిన మాట వినకపోవటం, అతిగా టీవీ చూడటం, పెద్దల పట్ల గౌరవం లేకపోవడం, ఇలాంటి రకరకాల ప్రవర్తనా సమస్యలు మనం చూస్తున్నాం. పిల్లవాళ్ళు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి అంటే అసలు కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉండాలి? చాలా చక్కటి ప్రశ్న. కుటుంబ వాతావరణం నిజంగా పిల్లలకి ఆనందాన్ని కలిగించేటట్లుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇందాకే అనుకున్నట్టుగా డెమోక్రాటిక్గా ఉండాలి. అతిగా స్వేచ్ఛ ఇవ్వకూడదు, అతిగా ప్రొటెక్టివ్గా పర్మిసివ్గా ఉండకూడదు. ప్రతిదానికి ఓకే ఓకే ఎస్ ఎస్ అంటూ చెప్పేస్తే రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఆ పిల్లలు, మగపిల్లలు ముఖ్యంగా, తండ్రి పర్మిసివ్గా ఉంటే వాళ్ళు అగ్రెసివ్గా తయారవుతారు. అలాగే తల్లి నెగ్లెక్టింగ్గా ఉంటే ఆడపిల్లలు అగ్రెసివ్గా తయారవుతారు. పర్మిసివ్నెస్ అంటే అన్నీ చేసుకోకండి, ఏది పట్టించుకోకుండా అన్నీ ఓకే 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 అంటే మటుకు వాళ్ళు డామినెంట్గా, అగ్రెసివ్గా, అథారిటేటివ్గా తయారైపోతారు. టూ మచ్ లవ్ ఫ్రమ్ ఫాదర్ టు ఎ డాటర్, అథారిటేటివ్ యాటిట్యూడ్, పెత్తనం చెలాయించడం, ఎవరి మాట వినకపోవటం, ఇలాంటివి. తర్వాత ఇక్కడ మనం అనుకున్నట్లుగా మాట వినటం లేదు అని అంటున్నారు. ఆ మాట వినకపోవటానికి కారణాలేంటో విశ్లేషించాలి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే చిన్న పిల్లలు కూడాను చక్కటి కారణాలు వివరిస్తూ ఉన్నారు. దాదాపు 6 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లలు కూడాను మా మాట వాళ్ళు వినట్లేదండి, మేము చెప్పేవి పట్టించుకోవట్లేదు, టీవీ చూసుకుంటా ఉన్నారు, వంట చేసుకుంటున్నారు, అమ్మ నాన్నలు కబుర్లు చెప్పుకుంటున్నారు, పక్కన వాళ్ళతో కబుర్లు చెప్తున్నారు, మేము చెప్పేవి వినట్లేదు కాబట్టి మేము వినము అనేది కూడా చెప్పారు వాళ్ళు. అది ఒక కారణంగా చెప్పారు. అలాగే మా అమ్మ కూడా ఎవరు చెప్పింది వినదు, వాళ్ళమ్మ చెప్పింది వినదు, వాళ్ళ నాన్న చెప్పింది వినదు, మా నాన్న చెప్పింది వినదు, మేము చెప్పింది వినదు, మేమెందుకు వినాలి అంటే ఇక్కడ వాతావరణం గురించి అడిగారు.
మనం ఏ విధంగానైతే అందరి గోల్ ఏంటంటే పేరెంటింగ్ గోలు సత్ప్రవర్తన, మంచి సక్సెస్ఫుల్ సిటిజన్స్గా తయారు చేయటము, వాళ్ళలో ఉన్న శక్తియుక్తులు ప్రజ్ఞాపాఠవాలు వెలికితీసి పూర్తిగా వినియోగించుకునేటట్లుగా సెల్ఫ్ యాక్చువలైజేషన్ వైపు ప్రయాణించాలి. కానీ ఈ వాతావరణాలు మనం పిల్లలను ఆ వైపు మళ్ళించాలి అంటే వాళ్ళ మాట కూడా మనం వినాలి అనేది ముఖ్యం. తర్వాత ఒక చిన్న ఎక్సర్సైజ్ పేరెంట్కి చెప్తున్నాను. మీ పిల్లలు సత్ప్రవర్తన వైపు వెళ్ళాలి అని అంటే చిన్నప్పుడైతే శైశవ దశలో కానీ బాల్య దశలో కానీ ముఖ్యంగా రీఇన్ఫోర్స్మెంట్, స్కిన్నర్ అన్నట్టుగా టోకెన్ ఎకానమీ, ఏదైనా మంచి పని చేసినప్పుడు వెంటనే వాళ్ళను ఎంకరేజ్ చేసి చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం కానీ చిన్నప్పుడే అవి వర్క్ చేస్తాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్లకు ప్రైజు, అప్రిసియేషను, అండర్స్టాండింగు, రెస్పెక్టింగ్, వాల్యూయింగ్ దేర్ ఓన్ ఫీలింగ్స్ అనేది పెద్ద పెద్ద లవ్ ముఖ్యంగా అది చాలా ప్రేరేపిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ కోసం ఏదైనా చేయొచ్చు, వాళ్ళు ఏది చెప్పినా చేయకపోవటం ఏంటి అంటే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తించారు, ఎంత మంచి రోల్ మోడల్స్గా, నమూనాలుగా వాళ్ళ హృదయంలో మిగిలిపోయారు. ఇప్పటికి కూడా మన సమాజంలో ఎంతోమంది గొప్ప గొప్ప రోల్ మోడల్స్ ఉన్నారు. మనం అబ్దుల్ కలాం తీసుకున్నా, ఐన్స్టీన్ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా ముందు సత్ప్రవర్తన, హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనందంగా ఉన్నప్పుడే వాళ్ళ శక్తియుక్తులు, ప్రజ్ఞాపాఠవాలు, వాళ్ళకున్న స్కిల్స్, టాలెంట్స్ పూర్తిగా వాళ్ళు సానబట్టిన వజ్రాల్లాగా డెవలప్ అవటానికి, ప్రాక్టీస్ చేయటానికి ముఖ్యంగా ప్రేరేపింపబడతారు. తల్లిదండ్రులకు ముఖ్యంగా పట్టు ఎక్కడ వస్తుంది అంటే పిల్లల మీద చెప్పిన మాట వినట్లేదు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా ఉండకూడదు, డోంట్ హ్యావ్ మెనీ డూస్ అండ్ డోంట్స్. కానీ మనం ఎలా ఉన్నాము, మన రెప్లికాలే కదా పిల్లలు. కొద్ది గొప్ప మన ప్రవర్తనలో ఉంటే తప్ప వాళ్ళు మనం చెప్పేది వినరు అనేది ఒకటి గ్రహించాలి. నెంబర్ 2, చిన్న ఎక్సర్సైజ్ అన్నాను. పిల్లలలో ఏ మంచి గుణాలు ఉన్నాయో ఒక పేపర్ మీద రాసి రోజుకొక కాంప్లిమెంట్. మనము బర్త్డేస్కి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తాము. ఇప్పుడు ఇంకా లగ్జరీ పెరిగింది, ఎంతో డబ్బు మనం స్పెండ్ చేస్తాం. కానీ ఈ మధ్యనే ఒక బర్త్డే పార్టీలో ఒక బాబు అంటున్నాడు, మాకు గిఫ్ట్స్ ఏమొద్దు, మాకు మా బర్త్డే రోజు నువ్వు హైదరాబాద్ నుండి వచ్చి నాతో స్పెండ్ చేయాలి, నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలి. అలా అడగటంలో ఏం తప్పు ఉంది? అలా చేసినప్పుడు బాబు ఏదైనా దుష్ప్రవర్తన వైపు వెళ్ళినా కూడా వెంటనే ఈ ప్రేమతో నేను చెప్పింది నాన్న విన్నారు కాబట్టి నేను కూడా వినాలి, ఇందులో మంచి ఉంది అనేదానికి వాళ్ళు విలువనిస్తారు, పాటిస్తారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు శైశవ దశలో వాళ్ళకు చాలా అవసరం ప్రేమ, అభిమానము, వాత్సల్యము. అదే మోటివేటింగ్. జీవితంలో పెద్ద అయిపోయిన వ్యక్తులు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు పెద్దగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా మా అమ్మ ప్రేమ మర్చిపోలేను, మా నాన్న ప్రేమ మర్చిపోలేను, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని గైడ్ చేశారు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళలో ఉన్న మంచి గుణాలు మనం ఎలా, వాళ్ళు చెప్పినవి ఎలా పాటించాలి అనే దానికి అధికంగా ప్రేరేపింపబడతారు. కాబట్టి వాళ్ళలో ఉన్న మంచి గుణాలు రోజుకొక కాంప్లిమెంట్ ఇచ్చి, చిన్నపిల్లలకి ఒక హగ్ ఇచ్చి ముద్దు పెట్టుకొని వాళ్ళని పంపించాలి. అప్పుడు స్కూల్లో ఏదైనా టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని ఈ అబ్బాయి ఆత్మన్యూనతా భావం కానీ, నేను చేయలేను వాళ్ళు చేస్తారు అనే భావం కానీ పోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పేరెంటింగు చాలా హాయిగా, ఆనందంగా, అసలు అంతకంటే స్వీటెస్ట్ రెస్పాన్సిబిలిటీ, ప్లెజెంటెస్ట్ డ్యూటీ ఉండదని నా అభిప్రాయం. అది ఎంజాయ్ చేయాలి మనం. ప్రతి పేరెంట్ వీ షుడ్ బీ ప్రిపేర్డ్. అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకొని మైండ్ రెడీ చేసుకున్నప్పుడే పిల్లల్ని కనాలని ఈ మధ్య నేను కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు విడిపోయి పిల్లల్ని తీసుకొచ్చి ఆర్ఫనేజ్లో చేరుస్తామండి అని వస్తున్నారు. దిస్ ఈజ్ అన్ అన్హైజీనిక్ ట్రెండ్. చాలా ఒక ఫ్యామిలీ సిస్టము మన దేశంలో ఉందని విదేశీయులు అందరూ గర్వంగా చెప్పుకుంటారు. మీకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేవా? తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు కూడా
ఇళ్లలో లేకుండా మనము ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఏదైనా భయాలున్నా, ఇంట్లో ఏదైనా తల్లిదండ్రుల విషయాల్లో వాళ్ళు ఏదైనా నెగటివ్ కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడాను మనమందరం కూడా తాతయ్యల దగ్గర, అమ్మమ్మల దగ్గర వాళ్ళ కబుర్లు, వాళ్ళు చెప్పిన కథలు, వాళ్ళు చెప్పిన నీతి సూక్తులు ఖచ్చితంగా పాటిస్తాము. ఆ అవకాశం కూడా లేకుండా పిల్లలకి ఇద్దరే భార్యాభర్త వాళ్ళ స్ట్రెస్సుల్లో వాళ్ళు వచ్చేసేసి వీళ్ళకు టైం ఇవ్వకుండా, ఇంతగా ఆలోచించకుండా ఈ పేరెంటింగ్ అనేది నిజంగా అపురూపమైన బాధ్యత అది మనం తీర్చిదిద్దవలసిన బాధ్యత. కాబట్టి దానికి 90% ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. రాజలక్ష్మి గారు, ఈరోజు మనం చాలా కుటుంబాల్లో గమనిస్తాయండి, పిల్లలకి పేరెంట్స్కి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీని పర్యవసానం పిల్లలు అన్నం తినకపోవడం దగ్గర నుంచి ఇంట్లోంచి పారిపోవడం వరకు ఉన్నాయి. అసలు ఈ పిల్లలకి పేరెంట్స్కి తరచుగా ఏ విషయాల మీద గొడవలు వస్తుంటాయి? ఈ స్కూల్ స్టేజ్ దాటిన తర్వాత అడాలసెంట్ స్టేజ్ అని ఒకటి వస్తుందండి. అది 13-14 ఏళ్ల నుంచి బ్రాడ్గా స్టార్ట్ అవుతుంది. దీన్ని కౌమార దశ అంటారు, టీనేజ్ మనకి తెలిసిన భాషలో టీనేజ్ అంటారు. ఈ టీనేజ్లో ఇండివిజువాలిటీ వచ్చింది అని పిల్లలు అనుకుంటారు. నిజానికి ఇండివిజువాలిటీ కూడా నెమ్మదిగా ఫామ్ అయ్యే ఏజ్ అది. ఒక కన్ఫ్యూజన్ స్టేజ్. వాళ్ళకేంటంటే స్వతంత్రంగా ఉండడం, డిపెండెంట్గా ఉండకుండా ఉండడం ఇష్టం అవుతుంది. ఎందుకంటే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ వాళ్ళు చూస్తుంటారు, వేరే వాళ్ళ ప్రభావానికి లోన్ అవుతుంటారు. ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి ఈ మధ్య. ఇదివరకు ఇవన్నీ లేవు. వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఈ ట్విట్టర్లు, మనకి తెలియని టెక్నాలజీ ఒక 6 ఏళ్ల తరగతి వాడు చేసేస్తున్నాడు. 6 దాకా కూడా అక్కర్లేదు, వాడికి అన్నీ తెలుస్తాయి. సెల్ ఫోన్, ఒక ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ని ఓ పిల్లాడు ఆపరేట్ చేయగలడు. అలాంటి స్టేజ్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయిన ఈ సైంటిఫిక్ యుగంలో ఇంట్లో వాతావరణం కంటే బయట, ఒక 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో పెంపకం కంటే బయట పెంపకం, బయట పెరిగేది వాడు ఎక్కువ అయిపోతుందండి. సమాజమే వాడిని పెంచుతుంది, సమాజంలో జరిగేవే పెంచుతాయి. ఎక్కువగా టీనేజర్స్కి, పేరెంట్స్కి సోషల్ విషయాల మీద, సోషల్ కట్టుబాట్ల మీద వాళ్ళు మతపరంగాను దేనిగాను క్లాష్ అవ్వరు, ఆర్థిక పరంగా క్లాష్ అవ్వరు. మన స్థితి ఇది అని తెలుస్తుంది, కానీ వాడి డిమాండ్స్ వాడికి ఉంటాయి. ఎక్కువగా క్లాష్ అయ్యేది పర్సనల్ డ్రెస్సింగ్ దగ్గర, తర్వాత నిద్ర లేవడం, తొందరగా తయారయ్యి వెళ్ళటం, చదువుకునే స్టడీ అవర్స్ దగ్గర, మీ ఫ్రెండ్స్ గురించి మాకు అన్నీ తెలియాలి అనేది పేరెంట్స్ డిమాండ్. వీడు మంచివాడు కాదు, అది మంచిది కాదు, నీకు వాళ్ళతో స్నేహం అని వీళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. నిజానికి వాడు మంచివాడు కాకపోవచ్చు. మేడం చెప్పినట్టు వాడికి ఎందుకు మంచివాడు కాదో, వాడి స్నేహం ఎలా తప్పో, వీడిని ఎలా పాడు చేస్తుందో ఒక డెమోక్రటిక్ స్టైల్లోనూ నువ్వు కూర్చోపెట్టి వాడికి అర్థమయ్యేలాగా, లేకపోతే ఆప్షన్స్ మేడం చెప్పినట్టు ఛాయిస్ ఇచ్చి వీడితోనే స్నేహం కంటిన్యూ చేస్తావా, చేస్తే ఏమవుతుంది? ఈ స్నేహితుల ప్రభావం, స్నేహితుల దగ్గర, డ్రెస్సింగ్ దగ్గర, డైలీ యాక్టివిటీస్ దగ్గర, తినడం దగ్గర. ఆడపిల్లలు అయితే తినటం ఎక్కువ, తల్లులకి ఆడపిల్లల మీద కంప్లైంట్, తింటలేదు, ఇది కంప్లైంట్. మగపిల్లల దగ్గర అయితే ఎక్కువ సెల్ ఫోన్, ఎప్పుడు సెల్ ఫోనే చూస్తాడు, లేకపోతే టీవీ చూస్తాడు. ఈ విషయాల్లో పేరెంట్స్కి, ఈ టీనేజర్స్కి ఎక్కువ క్లాష్ వస్తుంది. మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు ఈ కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజలక్ష్మి గారు మాటల సందర్భంలో ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోయింది, టీవీ చూడటం ఎక్కువైపోయింది, అలాగే సోషల్ మీడియాని వినియోగించుకోవడం కూడా ఎక్కువైపోయింది. కుటుంబంలో వీటిని ఎలా నివారించవచ్చు అంటే, మనం సోషల్ మీడియాని కానివ్వండి, లేదా సెల్ ఫోన్ కానివ్వండి, లేదా టెలిఫోన్ కానివ్వండి, వీటిని వాడేటప్పుడు ఎంతవరకు వాటిని వినియోగించాలి, ఏ మేరకు వాటిని సద్వినియోగపరచుకోవాలనే దాంట్లో మనం ఎలా గైడ్ చేయొచ్చు? యాజ్ ఏ పేరెంట్గా మనం ఎలా గైడ్ చేయొచ్చు వాళ్ళని? ఇది ముఖ్యమైన సమస్య ఈ కాలంలో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు 5 రాక్షసులు ఉంటాయి: సెల్ ఫోను, సినిమా, టీవీ, ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా ఏదో. మనకేంటంటే ఏదైనా ఒకదానికి అలవాటు పడి అడిక్ట్ అయినప్పుడు, ఇందాక తను చెప్పినట్టుగా స్నేహితులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
కాకపోతే ఇక్కడ తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే వెంటనే డూస్ అండ్ డోంట్స్ చెప్పకూడదు. ఫస్ట్ మంచి చెడు అనేది దానికంటే కూడా ఎంతో కొంత కొనిస్తాను, కానీ ఇంత టైము, లేకపోతే టీవీ చూసే టైము, సినిమా చూసే టైము, లేకపోతే ఫేస్బుక్ టైము, ఇందులో మనము స్టడీ చేసి అవి కూడాను ఫేస్బుక్లో ఇలా వెళ్ళాలి, లేకపోతే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే వాట్సాప్లో ఇవి ఉన్నాయి, ఎంతసేపు టీవీ చూడాలి ఏంటి అని మెల్లమెల్లగా వాళ్ళతో డిస్కస్ చేసి చాయిసెసే ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైనా కూడా మీరే తీసుకోండి, చెయ్యండి, కానీ దానికి కొంత టైము, ఆ టైం అంతా దానికి పోతే మీరు చదువుకు కానీ రాత్రంతా టీవీ ప్రోగ్రాంలో క్రికెట్ చూసి పొద్దున్నే పరీక్ష వచ్చి రాయాలంటే వాడు టెన్షన్ పడిపోయి పరీక్ష రాయకుండా పారిపోయి వచ్చిన ఇది ఉన్నాయి. అలాగే ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఒక అరగంట మనం టీవీ చూడమన్నాము, లేకపోతే సెల్ ఫోన్లో చాటింగ్ చేసినప్పుడు ఒక అరగంట చెప్పినప్పుడు వాళ్ళు అరగంటకు లేవలేదనుకోండి, పోలీస్ మ్యాన్ లాగా వెళ్ళి రా 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 పో 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 అనేసి మానే నువ్వు ఇట్లా పాడైపోతున్నావు, ఊహాభయాలు, ఏది ఫ్యూచర్లో నువ్వు ఇట్లా అయిపోతావని ముందే స్ట్రోక్స్ ఇచ్చేస్తుంటారు అనమాట. నువ్వు ఇలా చూస్తూ ఉంటే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, ఇవన్నీ కూడాను నీకు ఇది జరుగుతుంది, నీకు ఉద్యోగం రాదు, అది రాదు, ఇది రాదు, అందరు చూడు ఎలా ఉన్నారు, ఇలా కంపారిజన్స్ కాంపిటీషన్ చేస్తుంటారు. సరే నాన్న, ఏం చెప్పాలంటే ఒక 10 లెక్క పెడతాను నేను, 10 minutes ఎక్స్టెండ్ చేయి, అక్కడ నీకు ఇష్టమైన ముందుగా చూసేసి ఈ 10 minutesలో అక్కడ నుంచి రా నాన్న, రాలేదు చెప్తా ఉంటారు కౌన్సిలింగ్ కోసం, ఇంకొక 5 minutes నాన్న, ఇలాగా అతనికి ఇష్టమైన పనులు ఇంకేమైనా ఉన్నాయో అని ఆలోచించాలి. ఏది టీవీ కంటే వాట్సాప్ కంటే ఇంకో దానికంటే కూడా ఇష్టమైన పనులు ఏమైనా, వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమో లేకపోతే వాళ్ళకి ఇష్టమైనవి ఏమి ఉన్నాయే అని లిస్ట్ అవుట్ చేసుకొని అందులో ఏదో ఒకటి, ఇదిగో వంటింట్లోకి వెళ్తున్నాను, నీకు ఇష్టమైంది చేసి పెడతాను, వస్తావా అని అంటే రాలేదు, రాకపోతే చేసి తీసుకెళ్ళి ఇచ్చి మెల్లగా ఈ చూసే విషయంలో తల్లిదండ్రులు కూడా అక్కడే కూర్చుని అనలైజ్ చేయగలిగితే అందులో మంచి ఏంటి చెడు ఏంటి, ఏదో ఒక ప్రోగ్రాం చూస్తున్నారు, అందులో వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఏది మంచి ఏది చెడు అని విశ్లేషిస్తే ఏదైతే చూస్తున్నారో ఏదైతే చేస్తున్నారో దాంట్లో నుండి కొంత అర్థాన్ని, లోతైన అర్థాన్ని గ్రహించి వాళ్ళు కొంచెం ముందుకి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళతో పాటు మనం కూర్చుని, అంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, నీకేం అర్థమవుతుంది, మాట్లాడినానా ఏం పర్వాలేదు అని అక్కడ వెసులుబాటు ఇచ్చి, ఆ తర్వాత ఎక్కడ పరిమితులు విధించాలో, అంటే ఇది ఎలా అవుతుంది అంటేనండి, పేరెంటింగ్ అనేది ఒక్కొక్క పిల్లవాడి మనస్తత్వాన్ని బట్టి, ఇంట్లో వాతావరణాన్ని బట్టి, మనం చెప్పే విధానాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా అనేది ఆలోచించి చేయవలసిన విఘ్నత ప్రతి పేరెంట్కి ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళను భావిలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అనే ప్రముఖమైన బాధ్యతతో వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉండి వాళ్ళ పట్ల కేర్ తీసుకుందాము, లేకపోతే వదిలేస్తే అని మన మనసులో అనుకోవాలి, కానీ వాళ్ళను డైరెక్ట్గా ఈ నెగిటివ్ కామెంట్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు. రాజలక్ష్మి గారు, మీరు ఇంతకుముందు టీనేజ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నారు. అలాగే టీనేజ్లో ఒక బాబు కానీ ఒక పాప కానీ ఇంట్లో ఉంటే తుఫాను ఉన్నట్లే అని కొంతమంది వ్యాఖ్య. తరచూ ఘర్షణ వాతావరణం ఉంటుంది టీనేజీ పిల్లలు ఉన్న ఇంట్లో, పేరెంట్స్కి అండ్ టీనేజ్. అసలు ఈ గొడవలు రాకుండా మనం ఎలా నివారించవచ్చు, అంటే ఆ కన్ఫ్యూజ్ స్టేట్ని మనం ఎలా పరిష్కరించవచ్చు, అంటే సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మనం ఎలా పరిష్కరించవచ్చు, ఒక పేరెంట్స్గా మనం ఎలా వాళ్ళని ముందుకి తీసుకువెళ్ళచ్చు, అంటే వీలైనంతవరకు ఘర్షణ వాతావరణం లేకుండా ఎలా చేయొచ్చు అనే దాని మీద వివరించండి. ఈ ప్రశ్నకి ఇంతకుముందు వేసిన ప్రశ్నే దీని ఎక్స్టెన్షన్. మేడం చాలా డీటెయిల్గా చెప్పారు హౌ టు డీల్ విత్ దెమ్. అంటే వాళ్ళకి ఆ వయసులో ప్రతిదీ ఎక్సైటింగ్గా, ప్రతిదీ ఎమోషనల్గా, ఒక సెన్సేషనల్గా ఉంటుంది. ఏది విన్నా కొత్తగా. ఇప్పుడు ఏదన్నా మార్కెట్లో ఒక టీ షర్ట్ లేకపోతే ఏదన్నా వస్తే అది వేసుకుంటే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం వాడి ఆర్థిక పరిస్థితి తెలుసు, అన్ని పరిస్థితులు కన్సిడరేషన్ జ్ఞానానికి అందుతాయి. కాకపోతే ఆ ఇన్స్టింక్ట్ని దాన్ని వదులుకోలేడు. నాకు ఆ షర్ట్ కావాలి, ఇవాళ ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ ఇష్టం, లేకపోతే ఇంకో హీరో ఇష్టం, లేకపోతే ఇంకో హీరో ఇష్టం, సినిమాకి వెళ్ళాలి, పరీక్ష రేపు ఉంటుంది, అది తెలుసు వాడికి. కాకపోతే ఈ పరిస్థితిని మేడం చెప్పినట్టు
ఫస్ట్ దే హ్యావ్ టు ట్రై. ముందు వాడికి విపులంగా పరిస్థితి అర్థమయ్యేట్టు చెప్పాలి. సెకండ్ స్టేజ్ ఆప్షన్స్ ఇవ్వాలి, చాయిస్. థర్డ్ స్టేజ్ ఆ ఆప్షన్లో ప్లస్లు మైనస్లు కూర్చొని మేడం చెప్పిన విధం కూడా పని చేయకపోతే కూర్చొని రాయమనాలి. ఇది ప్లస్. ముందు రేపు సినిమాకి వెళ్ళాము, లేదా షర్టు మన దగ్గర జస్ట్ 1000 రూపాయలే ఉంది, నువ్వు నీ షర్ట్ 800 రూపాయలు అవుతుంది, 200 రూపాయలతో మనకి సరిపోతుందా? ఇది ఫైనాన్షియల్గా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళ ఉదాహరణ. ఇది ప్లస్ మైనస్. నేను 800 షర్ట్ కొనుక్కుంటే ఏమవుతుంది, నువ్వు రాయి, పర్వాలేదు కొనుక్కుందాం. ముందు ఎస్ అది ఎంత చేస్తామని కాదు. ఫస్ట్ ఈగో ఈజ్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ ఎ టీనేజ్, దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ. సెయింట్ జోసెఫ్ స్కూల్లో 10th క్లాస్ వాళ్ళ ఎగ్జామ్స్ ముందు ఇలాగే పేరెంట్స్ని, ఒక కౌన్సిలర్ని, టీచర్స్ని, ముగ్గురిని పెట్టారు. అంటే వాళ్ళు ఎక్కువగా చదువుకోవడానికి ఫ్రీ వాతావరణం కల్పించాలి. కొద్దిగా వాళ్ళు మైండ్ ఫ్రీగా పెట్టుకుంటే చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలరు. ఈ వాట్సాప్లో అవి వస్తూ ఉంటాయి కదా, 11 to 3 డైజెస్టివ్ ప్రాసెస్ ఏదన్నా కానీ మొదలయ్యే వాట్సాప్లో రానివి లేవండి. ఏ మెసేజ్, ఎటువంటి మెసేజ్ అయినా ఫార్వర్డ్ చేసి పడేస్తున్నారు. మనకి అక్కర్లేంది, అవసరమైంది, అనవసరం లేనిది అన్నీ వస్తున్నాయి. 11 to 3 డైజెస్టివ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నువ్వు 11 కల్లా పడుకోవాలి. 3 తర్వాత నువ్వు లేచేయాలి. 3 తర్వాత ఏమీ ఉండదు, నువ్వు లేవాలి. 3 అంటే 3 కాదు, 5 అగ్రిమెంట్ నీకు నాకు, అలా జోకుల్లో అట్లా ఒక దానికి తెచ్చుకోవాలి. ఒక పేరెంట్ హెజిటేట్ చేస్తున్నాడు, ఆయన ప్రశ్న అడగట్లేదు, లేస్తున్నాడు, మళ్ళీ కూర్చుంటున్నాడు. అంటే ఆయనకి భయం వేస్తుంది, ఎట్లా ఇంతమందిలో పిల్లవాడి పేరు పెట్టి నేను ఫలానా వాడి పేరెంట్ అని ఎలా డౌట్ అడగాల అని. ఆఖరికి అక్కడ చిన్న అంటే ఐడెంటిఫికేషన్ అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా టీనేజ్ స్టేజ్లో. ఈయన అడిగిన ప్రశ్న ఆఖరిలో చెప్తాను. నిజానికి ఆఖరిలోనే అడిగాడు ఆయన, నేను దిగి రాబోయేటప్పుడు అడిగాడు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మీటింగ్స్లో మనం లాస్ట్లో సాధారణంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం. ఇంగ్లీష్ మేడం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ది మేడం సో అండ్ సో ఫర్ హ్యావింగ్ గైడింగ్. ఐ థ్యాంక్ హెడ్ మిస్ట్రెస్ మేడం ఫర్ మేకింగ్ దిస్ అరేంజ్మెంట్. ఐ థ్యాంక్ ది పేరెంట్స్. థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఆల్. నో స్టూడెంట్స్, నో థ్యాంక్స్ టు దెమ్. అక్కడ కొంతమంది 10th క్లాస్ పిల్లలు వెంటనే మొహమొహాలు చూసుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం అది అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు, ఐ డోంట్ నో. బట్ నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇన్ని విషయాలు వాళ్ళ ఐడెంటిఫికేషన్ మీద, తర్వాత వాళ్ళ ఇండివిజువాలిటీ మీద మాట్లాడుకున్నాం కదా. మేడం ఒక్క నిమిషం, ఒక చిన్న అమెండ్మెంట్, యూ జస్ట్ యాడ్ థ్యాంక్స్ టు దీస్ చిల్డ్రన్ ఆల్సో అని చెప్పాను. మేడం చెప్పారు, దేర్ వాజ్ ఎ బిగ్ అప్లాస్ ఫర్ 5 minutes. అంటే వాళ్ళకి నచ్చింది ఆ విషయం, మాకు కూడా థ్యాంక్స్ చెప్పారు అనే విషయం. దట్ ఈస్ దైర్ ఇండివిజువాలిటీ అండ్ దైర్ ఎమోషన్. దాన్ని ఎక్కడైతే పట్టుకోగలుగుతామో అది చాలు. వాళ్ళ ఈగో, వాళ్ళ ఎమోషన్ రెండు. ఇతను అడిగిన డౌట్ ఏంటంటే, మా వాడు ఏ పనినైనా సరే డిఫరెంట్ వేలో చేస్తానంటాడు, వాడికి క్రియేటివిటీ ఎక్కువ, విపరీతమైన ఐడియాలు వస్తాయి వాడికి. ఇట్లా చేస్తే ఇదైపోతావురా, ఇలాగ ఏంటి నీ పద్ధతులు ఏంటి, నీ ఎదురుమతం ఏంటి అని నాకు కాస్త కంగారేస్తుంది. మా ఆవిడేమో పెద్ద చదువుకోలేదండి, వాడు ఏం చెబితే అది వినేస్తుంది. ఎట్లా నాకు కంట్రోల్, నాకేమో నేను కూడా ఎక్కువ చదువుకోలేదు, మా పిల్లాడు పెద్దగా చదువుకోవాలని చూడాలని నాకు కోరిక. వీడికేమో అన్ని విపరీత బుద్ధులు ఉన్నాయి. మీరు విషయం ఏమీ పూర్తిగా చెప్పొద్దండి, నాకు అర్థమైంది. విపరీత పోకడనగానే నాకు అర్థమైంది. ఇది కౌన్సిలింగ్ చేసే టైము కాదు, స్టేజీ కాదు. మిమ్మల్ని నేను వివరాలు ఏమి అడగను, మీరు చాలా హెసిటెంట్గా ఉన్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు విషయం ఏం చెప్పక్కర్లా, నాకు అర్థమైంది. మీరు ఒక పని చేయండి, నార్మల్గా ఒక మేడకి 18 మెట్లు ఉన్నాయనుకోండి, మామూలుగా మెట్లకి వెళ్తాం. మీ వాడు ఒక ఐడియా చెప్పాడు, నాన్న ఇప్పుడు 18 మెట్లు దిగి నేను వెళ్ళాలా, దూకితే సరిపోలేదా, 2 నిమిషాల్లో వెళ్ళిపోతాను కదా అని వాడికి ఒక ఐడియా వస్తుంది. మీరు చెప్పిన విపరీత ధోరణే ఇది. మీకు వెంటనే మామూలుగా ఒక నార్మల్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడు, నువ్వేంటి దూకటం ఏంటి, మెట్లుంటే మెట్లు దిక్కకుండా దూకటం ఏంట్రా, కాళ్ళు రితే నువ్వు చచ్చిపోతావు, ఇది నీకు వచ్చిన బుద్ధి కాదు, నీ ఫ్రెండ్ చెప్పిన బుద్ధి. ముందు వాడి మీదకి వెళ్ళిపోతుంది అనమాట మన జాస. వీడిని తిట్టడం పక్కన పెట్టి వాడి ఫ్రెండ్స్ని అందరినీ తిట్టి వాడిని ఇన్సల్ట్ చేస్తాం మనం. వీడిని తిట్టినందుకు వాడు దెబ్బతినడు, వాడి ఫ్రెండ్ని తిట్టాం, వాడేం చెప్పలేదు, నాకు వచ్చిన ఐడియా అని ఇది అంటాడు. ఒక పని చేయండి, ముందు ఎస్ చెప్పండి. ఎస్, వెరీ గుడ్, ఎస్ ఐ అండర్స్ యువర్ ఐడియా. బాగుంది, చాలా బాగుంది, చక్కగా ఉంది, క్రియేటివ్గా ఉంది, అంతే. ఇక అదే వింటాడు వాడు సాటిస్ఫై అయిపోయినట్టు. కానీ నేను చిన్నప్పుడు ఇలాగే నీలాగే సేమ్ జీన్స్ కదా, అలాంటి ఐడియానే వచ్చింది నాకు కూడా. నేను ఇంప్లిమెంట్ కూడా చేశాను.
దూకాను కూడా 3 months ఇట్ ఈజ్ ఎ హెల్ప్ ఫర్ మీ. మంచంలోనే, అన్ని మంచంలోనే, స్కూల్ లేదు, క్రికెట్ ఆడుకోవటం లేదు, ఏమీ లేదు, మొత్తం అన్ని 1, 2 మొత్తం మంచమే, అన్నం అంతా నరకం. ఇక ఆ నరకంలోంచి నేను బయటపడేసరికి ఇంకో రెండోసారి నాకు ఐడియా రాలేదు అని చెప్పండి. విజువలైజ్ చేయండి. ముందు ఎంత పిక్చర్ వేస్తారంటే వాడికి 70 mm చేయండి. ఇంకా పర్వాలేదు, నీ ఇష్టం, దూకొచ్చు, ఏం పర్లేదు, ఏం ఉండవు, అంతే, అంతకంటే ఏం ఉండదు. ఇంకా మీరు అడిగినా సరే వాడు ఆ పని చేయడు. దూకునా అన్న దూకడు. ఎందుకంటే వాడికి అయిపోయింది, 3 నెలలు మంచంలో పడుకోవాలి, పీడ ఎందుకు లేనిపోంది అంటే. అలా వాళ్ళ సైక్ పట్టుకుని ఎక్కడైతే వాళ్ళకి విజువలైజేషన్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుందో అది మనం పట్టుకోగలగాలి. అట్ ది సేమ్ టైం ఎస్ బాగుంది నాన్న, బాగుంది, వెళ్ళొచ్చు, వెళ్దాము, దూకుదాము, నేను కూడా దూకుతా, ఇద్దరికి కాళ్ళు ఇరుగుతాయి. ఈ రకంగా ఎక్స్ప్లెనేటివ్ వేలో, కౌన్సిలింగ్ వేలో, మేడం ఇందాక చెప్పారు కొంచెం థిక్ స్కిన్డ్, కొంతమంది థిన్ స్కిన్డ్, అందరికీ ఇంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందని నేను అనుకోను. అది మళ్ళీ వ్యక్తిత్వ ధోరణి. కాబట్టి ఎంతసేపటికి ఒక కౌన్సిలింగ్ ధోరణిలోనే పెద్దవాళ్ళు చెప్పాలి తప్ప నువ్వు ఇలాగా నువ్వు అలాగా అంటే ముందు హర్ట్ అయ్యేది వాడి ఈగో. ఆ పని ఖచ్చితంగా చేయాలన్న మొండితనం ఎక్కువ అవుతుందే తప్ప అది పోదు. మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు ఈ కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజలక్ష్మి గారు, మీరు ఇందాక మీరు ప్రస్తావించారు సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి, ఆయన యొక్క ఎదుగుదల స్టేజ్ల గురించి ప్రస్తావించారు. సైకాలజీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన గురించి ఎంతో కొంత తెలుసు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ సైకాలజీ. అలాగే ఆయన పిల్లల ఎదుగుదలపై అసలు ఏం చెప్పారు, ఫ్రాయిడ్ పిల్లల ఎదుగుదలపై ఏం చెప్పారు అనేది వివరించండి. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని సైకో అనలిటిక్ థియరీస్ అని అంటారు. సైకో డైనమిక్ అని కూడా అనొచ్చు. అదే సైకో అనలిటిక్ నుంచి వచ్చిందే సైకో డైనమిక్. పిల్లల ఎదుగుదల గురించిన స్టేజెస్ని చాలా వివరంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఫ్రాయిడ్ చెప్పినట్టు. ఆ ప్రత్యేకంగా దానికి రెమెడీస్ లాగా ఎదుగుదలకి సంబంధించిన వివరణ ఫ్రాయిడ్ అంతగా ఇవ్వలేదు. కానీ దాని తాలూకు లక్షణాలు కానీ స్వభావాలు కానీ ఇచ్చారు ఆయన. ఆయన చెప్పేది ఒకటే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ బేసికలీ ఎ బీస్ట్. హ్యూమన్ ఇన్స్టింక్ట్ మీదే, ఆ ఇన్స్టింక్ట్స్ మీదే ఆధారపడి అతని బిహేవియర్ ఉంటుంది. కాకపోతే అది సొసైటీలో పర్మిషన్ లేని స్వభావం కానీ ప్రవర్తన కానీ అయితే అది మనం సప్రెస్ చేసుకుంటాం. సప్రెస్ చేసుకునేసరికి మనకి ఏంటంటే, ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని రోడ్లోకి వెళ్ళో లేకపోతే ఆఫీసుల్లో మన పరిధిలో మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయలేం. కాబట్టి అది పర్మిషన్ సొసైటీలో లేదు. కాబట్టి ఆ స్వభావాన్ని మనం సప్రెస్ చేసుకుంటాం. సప్రెస్ చేసుకున్న కొద్దీ అది లోపల ఇంకిపోయి అవుట్లెట్ లేక సైకోసొమాటిక్ డిజార్డర్స్ వస్తాయి. ఒక్కొక్కళ్ళకి జలసీ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. వీడు బాగున్నాడు, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే అది సొసైటీలో ఇది కాదు, చేయకూడదు. కాబట్టి ఆ జలసీ లోపల ఎసిడిటీ, బీపీ, షుగర్ అన్నీ. అసలు సైన్స్ ఏం చెప్తుందంటే, ప్రతి రోగం వెనకాల, అంటే ఏదన్నా కాళ్ళు విరిగో చేతులు విరిగో లేకపోతే ప్రాబ్లమ్ హార్ట్ సంబంధి ఏదన్నా వస్తే తప్ప, ఇప్పుడు తిండి ప్రకారం ఏదన్నా రోగాలు వస్తే తప్ప ఈ చిన్న రుగ్మతలన్నీ కూడా సైకోసోమాటిక్కే అని. ఎందుకంటే మనం చాలా లక్షణాలని దాచేసుకుని రియల్ సెల్ఫ్ని, అంటే మన తెలుగులో మన స్వభావాన్ని దాచి ఏదైతే సొసైటీలో పర్మిషన్ ఉంటుందో ఆ స్వభావాన్ని బయట పెట్టుకుని అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. దట్ ఈస్ పర్సీవ్డ్ సెల్ఫ్ అంటాం దాన్ని. రియల్ సెల్ఫ్ మనకి వేరే ఉంటుంది, సొసైటీకి అనుగుణంగా ఇంకొకలాగా బిహేవ్ చేస్తాం. ఈ ప్రాసెస్లో డిఫెన్స్ మెకానిజమ్స్ అని ఉంటాయి. ఆ డిఫెన్స్ మెకానిజమ్స్ సరిగా ఎఫెక్టివ్గా పనిచేయలేవు, అబద్ధంగా సూడోగా అయిపోతాం. మళ్ళీ మనకే ఐడియల్ సెల్ఫ్ అనేది ఇంకోటి ఉంటుంది. నేను అలా ఉంటే బాగుండు, నేను అలాగుంటే నాకు ఇష్టం, కానీ నేను అవ్వలేను అనేది డిఫెన్స్లో పడిపోతుంది. ఎందుకంటే మనం ఒప్పుకోం. సో ఈ రియల్ సెల్ఫ్ పర్సీవ్డ్ సెల్ఫ్ మధ్య నలిగిపోయి ఇంకొక ఘర్షణ మనలో మొదలవుతుంది. సేమ్ కేస్ అప్లైస్ టు పిల్లలు ఆల్సో. పిల్లల గురించి ప్రత్యేకంగా ఈ స్టేజెస్ తప్ప ఎదుగుదల,
ఆ స్టేజెస్ ప్రకారమే ఆ లక్షణాలు సంతరించుకుని ప్లెజర్ ప్రిన్సిపల్, ఫ్రాయిడ్ చెప్పింది మెయిన్గా ప్లెజర్ ప్రిన్సిపల్. ఏది పిల్లలకి సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుందో వాళ్ళు ఆ లక్షణాన్ని సంతరించుకుంటారు. తెలుగులో కూడా మనకి సామెత ఉంది కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదని. అది పోదు, లోపలే ఉంటుంది, కాకపోతే మనం దాన్ని బయట పెట్టాం. ఫ్రాయిడ్ చెప్పేది స్థూలంగా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ we the Association of Counseling Psychologists congratulate Four Wheels TV management and all the staff for having successfully completed 2 years of their journey. ఇంతసేపు ఇన్ని వివరాలు మంచి ఇన్ఫర్మేషన్ మేడం నుంచి విన్న, చాలా ఓపికగా విన్న పేరెంట్స్కి, పిల్లలకి ధన్యవాదాలు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ యూ. వృత్తిరీత్యా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫోర్ వీల్స్ చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ డి సరోజ గారు, ఎస్ రాజ్యలక్ష్మి గారు, వీరిద్దరు కూడా ఈ ఛానల్ తరపున, ఫోర్ వీల్ ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నాం.